హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎంసెట్ ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. మొదటిగా మనకు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఎంసెట్ ఫలితాలను మనకు జూన్ తొలి వారంలో అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు అయితే వచ్చాయి కదా, అయితే మనకు మరికొంతమందికి కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి రిలీజ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అందుకు మనకు మరొక 2 రోజులు సమయం పడుతుందంట. తద్వారా మనకు ఇంటర్మీడియట్ ఫలితాలు అన్నీ కూడా మనకు రిలీజ్ అయిన తర్వాత ఎంసెట్ ఫలితాలు అనేవి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు తెలంగాణకు సమాచారం ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే జూన్ 1న మనకు ఎంసెట్ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. మనకు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 20 నుంచి 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2,82,633 మంది దరఖాస్తు అనేది చేసుకున్నారు. ఇంజనీరింగ్ సంబంధించి 1,90,723 దరఖాస్తు చేసుకోగా 1,90,908 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. అగ్రికల్చర్కి సంబంధించి 86,910 మంది దరఖాస్తు చేసుకోగా 81,916 మంది ఎగ్జామ్ అయితే రాశారు. 115 పరీక్ష కేంద్రంలో ఈ ఎగ్జామ్ అయితే జరగడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఫలితాలు కానీ చూసినట్లయితే మనకు జూన్ 1వ తారీఖున ఖచ్చితంగా మనకు వచ్చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో ఫలితాలు వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.